హాయ్ గాయ్స్, విష్ణు విన్యాసం సినిమా చూస్తాను భయ్య. ఈ సినిమా ఆసమ్ ఉంటుందని అనుకుంటే పోయా మోసం అని అనిపించింది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. విష్ణు విన్యాసం సినిమా ఇది శ్రీ విష్ణు గారి లేటెస్ట్ మూవీ భయ్య. అసలు జీరో బజ్. ఈ సినిమా వస్తుందని కూడా చాలా మందికి తెలియదు. దీని ఓపెనింగ్స్ కూడా అలానే ఉన్నాయి. మీకు తెలుసా ఈ సినిమాకి ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు, ఓన్లీ టీజర్ రిలీజ్ చేశారు. మరి అదేంటో శ్రీ విష్ణు గారికి ప్రీవియస్లీ ఒక హిట్ ఉన్నా కూడా జనాలు అంత ఇంట్రెస్టెడ్ లేరు ఈ సినిమా చూడడానికి. మినిమం ఓపెనింగ్, మినిమం యాంటిసిపేషన్ ఉండాలి కదా ఒక మూవీ వస్తుంటే ఆఫ్టర్ హిట్. అది లేదు ఈ సినిమాకి. సరే, మనం ఫిల్మ్ లవర్స్ కాబట్టి సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా డే 1 సినిమా చూడాలి కాబట్టి ఏఎంబీలో ఈ సినిమా చూస్తాను భయ్య. 10:25 షో. ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే భయ్య, ఇంటర్వల్ బ్లాక్ అండ్ అఫ్ కోర్స్ శ్రీ విష్ణు గారు ఉన్నారు కాబట్టి సినిమాలో ఏం లేకపోయినా ఆయన కొన్ని ప్లేసెస్ లో నవ్విస్తాడు. ఆయన మేనరిజమ్స్, ఆయన హిస్ట్రానిక్స్, ఆయన డైలాగ్ డెలివరీతో అదొక పాజిటివ్. అండ్ నయన్ సారికా గారు హీరోయిన్ దీంట్లో ఆ సినిమాలో ఉంటారు కదా. షీఈస్ ద హీరోయిన్ ఇన్ దిస్ మూవీ. షీఈస్ బ్యూటిఫుల్. ఐ లవ్ యూ ఓ హారిక, ఓ సారిక. ఆమె ఈ సినిమాలో బాగున్నారు భయ్య. ఐ లైక్ హర్. మేజర్ నెగటివ్ ఏంటంటే భయ్య, ఈ సినిమాలో ఆ కాన్ఫ్లిక్ట్ చాలా అవుట్డేటెడ్ గా ఉంది. ఈ కాలంలో మూఢనమ్మకాలు ఏంటి, వాస్తు ఏంటి, జాతకాలు ఏంటి భయ్య అంటే నమ్మే వాళ్ళు ఉంటారు కానీ మరీ ఇంత సాగదీస్తారా ఒక సినిమాని ఆ పాయింట్ తీసుకొని? ఈ కాలంలో కూడా ఇలాంటి నమ్ముతున్నారా అన్న ఫీలింగ్ కలుగుతుంది పక్కా. అదే బిగ్గెస్ట్ నెగటివ్ అనిపించింది నాకు. అంటే ఇప్పుడు డీటెయిల్డ్ గా దానిలోకి వెళ్తే స్పాయిలర్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి నేను డెప్త్ లోకి వెళ్ళాలనుకోవట్లేదు. బట్ ఐ ఫెల్ట్ ఇట్స్ ఫూలిష్. పాత సినిమాల్లో ఉంటుంది కదా జాతకాలు, పిచ్చి, ఇవన్నీ వాటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏవో దోషాలు ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని రాసిన సినిమా భయ్య ఇది. అసలు ఆ పాయింటే ఎక్కలేదు అండ్ కన్విన్సింగ్ అనిపించలేదు. హీరో ఈ సినిమాలో జూనియర్ లెక్చరర్, జేఎల్స్ అంటాం కదా. అసలు ఏ కోసైనా జేఎల్ లాగా ఉన్నాడు ఆయన బట్టలు, మాట్లాడే విధానం. అండ్ ఈ సినిమా చెప్పడానికి ఒంగోలులో సెటప్ అయి ఉంటుంది భయ్య, కానీ సినిమా మొత్తం హైదరాబాద్ లో తీసినట్టు ఉంటుంది. మధ్య మధ్యలో డ్రోన్ షాట్లు, బీచ్ షాట్లు వేస్తూ ఉంటాడు. అస్సలు ఆథెంటిక్ అనిపించదు సినిమా. రథన్ మ్యూజిక్ ఉంటుంది భయ్య ఈ సినిమాలో. సాంగ్స్ అయితే వర్స్ట్ టు ది కోర్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందంటే లేటెస్ట్ ట్రెండింగ్ మీమ్ సౌండ్స్ ఉంటాయి కదా, ఫా, రక్త పెంజర్ రోయ్, ఆ బంటి, ఇవన్నీ సౌండ్ ఎఫెక్ట్స్ లాగా వాడారు ఈ సినిమాలో. ఓవరాల్ విష్ణు విన్యాసం కొత్తగా ఏం ఆఫర్ చేయదు భయ్య మనకి. ప్రతి సినిమా ఏదో ఒకటి ఇవ్వాలి, మనం ఇంటికి ఏదో ఒకటి తీసుకెళ్లాలి అన్నట్టు ఉండాలని నా ఉద్దేశం కాదు. శ్రీ విష్ణు గారి ప్రీవియస్ మూవీస్ లైక్ సామాజ వరగమన అండ్ సింగిల్ ఒక పాయింట్ ఉంటుంది, ఒక రిలేటబిలిటీ ఉంటుంది ఆ సినిమాలతో. బట్ అన్ఫార్చునేట్లీ ఈ సినిమాతో ఏ రిలేటబిలిటీ లేదు, ఒక టేక్ అవే ఉండదు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. అబ్బా కడుపుబ్బా నవ్వుకున్నాం రా అన్న ఫీలింగ్ కూడా కలదు సినిమా చూస్తున్నంతసేపు. చాలా ప్లేసెస్ లో లిప్సింగ్ కూడా ఉండదు. సినిమా తీసేసిన తర్వాత రాసుకున్న డైలాగులు. విష్ణు గారి స్ట్రెంత్ అదే. సినిమా తీసేసిన తర్వాత ఆయన డైలాగులు రాసేస్తుంటాడు, అవి పండుతాయి. కానీ ఈ సినిమాలో అవి కూడా పండలేదు. కమీడియన్ సత్యార్ కామెడీ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఈ సినిమా ఈజ్ అ టెస్టిమోనీ దట్ మంచి యాక్టర్స్ ఉంటే సరిపోదు, స్ట్రాంగ్ రైటింగ్ కూడా ఉండాలి. అక్కడే ఈ విష్ణు విన్యాసం సినిమా ఫాల్టర్ అయింది నా ఉద్దేశంలో. టూ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నట్టు అనిపించింది భయ్య ఆడియన్స్ ని. ఆడియన్స్ విషయం పక్కన పెడితే అట్లీస్ట్ నాకైతే అనిపించింది చాలా లో ఎఫర్ట్ సినిమా ఇది. ఒక డీసెంట్ క్లైమాక్స్ ఉంటుంది భయ్య ఈ సినిమాలో, కానీ సెకండ్ హాఫ్ ఎంత బ్యాడ్ గా ఉందంటే ఆ క్లైమాక్స్ దాకా కూర్చోవడం కూడా కష్టంగా ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్ గా రాసుకున్నారు భయ్య. దిస్ ఫిల్మ్ రిక్వైర్డ్ బెటర్ రైటింగ్, authentic production values, better direction and good songs. ఇవన్నీ ఉండుంటే ఈ సినిమా కొంచెం బెటర్ గా అనిపించేదేమో అట్లీస్ట్ నాకు. అది భయ్య, దీస్ ఆర్ మై థాట్స్ అబౌట్ విష్ణు విన్యాసం మూవీ. ఇంకా మీరే చూసి డిసైడ్ అవ్వండి మీకు ఎలా అనిపించిందో. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.80 టొమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టొమాటోస్ ఇస్తారు కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.